తెలంగాణ రాజకీయాలు సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 12 ఏళ్ల నరేంద్ర మోదీ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 12 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు తాము సిద్ధమన్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎవరొస్తారో రండి, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ వస్తారో, కేటీఆర్ వస్తారో రండి, చర్చకు సిద్ధంగా ఉన్నామని బస్తీ వే సవాల్ అంటూ తొడగొడుతున్నారు. డేట్, ప్లేస్ మీరు చెప్పినా ఓకే అన్నారు. ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామాల్లో మేం పోటీ చేయమని, డబుల్ బెడ్రూమ్ ఉన్న గ్రామాల్లోనే బీఆర్ఎస్ పోటీ చేయాలన్నారు. కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తున్నారని, అలాంటి వారికి మీరు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని హరీష్ రావు సవాల్ చేశారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. అభివృద్ధిపై అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు రెడీ అని, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్, బీజేపీ నుండి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎవరొస్తారు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీ కొడంగల్ నియోజకవర్గమైనా నీ ఇంటికైనా సరే తప్పకుండా చర్చకు వస్తానని హరీష్ రావు ట్వీట్ చేశారు. కక్షపూరితంగానే మాజీ సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అటు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా రేవంత్ రెడ్డిపై స్పందించారు. మళ్ళొకసారి సూటిగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నేను సవాల్ విసురుతున్నా. 12 ఏళ్లు మోడీ పాలన మీద, 10 ఏళ్లు కేసీఆర్ పాలన మీద, 12 నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేను మా సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు మేము చర్చకు వస్తాం. తారీఖు చెప్పండి, ఏ సెంటరో చెప్పండి, ఏ సెంటర్ అయినా మేము తయారు. మీరు సిద్ధమైతే రాండి. ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం, తేలుద్దాం. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెబుదాం. ఇంత గొప్ప 10 ఏళ్ళు నా మీద కక్షతోని, పాలమూరు మీద పగతోటి చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పక్కన పెడితే, ఈ రోజు నేను వచ్చిన తర్వాత తిరిగి వాటిని దుమ్ము దులిపి పనులు మొదలుపెట్టిన. ఇవాళ 4,500 వేల కోట్ల రూపాయలతోటి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయాలి 2 ఏళ్ళలో అని ఈ రోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే, ఇవాళ పగబట్టి ఆయన టీవీలలో, పేపర్లలో అడ్డుకుంటున్నారని అంటున్నాడు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు, నువ్వు 70 ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది. మా ప్రాంతంలో నీళ్లు పోయినా, మా ప్రాంతం నుంచి తరలిపోతున్న కృష్ణానది జలాలు మాకు తాగడానికి, మా సాగునీరుకు అందరూ రాకపోయినా, ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా, బాక్రానంగల్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా తట్ట పని, పార పని, మట్టి పని, చెమట తీసే ప్రతి పని మా పాలమూరు బిడ్డలు చేసి దేశానికి ప్రాజెక్టులను అందించారు. ఇవాళ ఈ దేశంలో పంట పండుతుందంటే మా పాలమూరు బిడ్డల స్వేదం ఉంది, మా రక్తం ఉంది, మా కష్టం ఉంది. అట్లాంటి మా జిల్లా ఎడారిగా మారి వేలాది మంది వలసలు పోతుంటే, తమ పసిపిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర, ముసలోళ్ళ దగ్గర, గుడిసెల దగ్గర వదిలి జంటలుగా మేస్త్రీల ఎంబడి వలస పోతుంటే వలసలు ఆపాలని, ఇవాళ మా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తుంటే మా మీద పగబట్టినవు ఎందుకు చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. కొడితే గట్టి కొడతాడంట. ఆయన కొడితే ఎంత గట్టి కొడతాడంట అంటే, ఇక అది చెప్పనలవి కాదంట. నేను అడగదలుచుకున్న మా సోదరు, అయ్యా ఆయన గట్టి కొట్టడానికి ఫుల్లా ఆఫా? ఏంది గట్టి కొట్టడానికి? ఏం కొడతాడు ఆయన? కొడితే గిడితే ఓ ఫుల్లు, ఓ ఆఫ్ గట్టి కొట్టగలడు. అంత మించి గట్టి కొట్టేది ఏందుంది? 10 ఏళ్ళు నువ్వు గట్టి కొట్టేటోని ఆయన ఉంటే, నిజంగా నేను గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్లలో చేస్తున్న నీ కొడుకును వంగబెట్టి గట్టి కొట్టు, వానికి బుద్ధి వస్తుంది. ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దవడ మీద అంగబెట్టి గట్టి కొట్టు. తెలంగాణ పరువు తీసినందుకు గట్టి కొడితే వస్తుంది. కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు మింగిన నీ అల్లుని దవడ మీద అంగబెట్టి కొట్టు గట్టిగా. అప్పుడు వానికి బుద్ధి వస్తుంది, సిగ్గు వస్తుంది. తెలంగాణను ముంచినందుకు గట్టి కొట్టేది ఉంటే నీ ఇంట్లో కొట్టు, వాళ్ళని దారిలో పెట్టు. కాంగ్రెస్ను గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? రా, ఎంత గట్టి కొడతావో చూద్దాం.